వస్తుందా అండి మరి కవిత ఇప్పుడు ఈడీ విచారణకి అయితే కోర్టు అనుమతించింది వారం రోజుల పాటు. మరి ఇప్పుడు విచారణ తర్వాత మళ్ళీ బయటికి పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయా? బయటకు వస్తుందా? ఇది ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు చెప్పాల్సిన సమాధానం కాదు. అది బయటకు వస్తుందా లోపల ఉంటుందా అనేది న్యాయ వ్యవస్థ న్యాయం తీసుకుంటుంది. న్యాయ వ్యవస్థ వాళ్ళు ఇచ్చిన న్యాయ నిర్ణయాన్ని బట్టి నిర్ణయించిన దాన్ని బట్టి అది మనం బయటకు వస్తుందా లేకపోతే ఇంకా జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారా, ఇంకా జ్యుడిషియల్ కస్టడీకి అడిగి ఇంకా ఎక్స్టెన్షన్ అడుగుతారా అనేది న్యాయస్థానం తెలుసుకుంటుంది. అంతేగాని మనకి సంబంధం లేదు. అది మీరు అడిగినా కానీ మాకు తెలియదు. ఇప్పుడు మరి రైట్ అండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఎన్ని స్థానాలు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? మాకైతే 15 స్థానాలు మాకు వస్తున్నాయి. 15 స్థానాలు గ్యారంటీ వస్తున్నాయి. 16వ స్థానం కూడా మేము గెలవబోతున్నాం. అది ఇంకా ఒక 1 వీక్లో తెలియబోతుంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 15 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తున్నాం. 16వ స్థానం కూడా ఒక వారం తర్వాత గెలుస్తామా లేదా అనేది తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు మరి 100 రోజుల సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది? అసలు ఎక్సలెంట్ అండి. యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మన రాష్ట్రమే కాదు, ఇప్పుడు మొత్తం యావత్ భారతదేశం ఇటు ఎదురు చూస్తుంది, తెలంగాణ వైపు చూస్తుంది. మోడీ గారు కూడా అప్రిషియేషన్ చేశారు. అపోజిషన్ పార్టీ అయి ఉండి దేశ ప్రధాని అయి ఉండి కూడా మోడీ గారు కూడా రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేశారు. పరిపాలన చూసి, పరిపాలన విధానాన్ని బట్టి ఇటువంటి పరిపాలన ఇంకా వేరే రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాయి. 100 రోజుల్లోనే ఈరోజు ఇచ్చిన గ్యారంటీలు ఏదైతే ఇచ్చానో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో 6 గ్యారంటీలను అమలు చేయడానికి మొత్తం పూర్తిగా మనం సన్నద్ధం అయిపోయాం. 5 గ్యారంటీలు ఆల్రెడీ ఇచ్చేసాం, 6వ గ్యారంటీ కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకా అవే కాకుండా రుణమాఫీ కూడా ఎలక్షన్ ఎన్నికల కోడ్ వచ్చింది. ఏక మొత్తంలో రుణమాఫీ వ్యవసాయదారులకి మనం ఏదైతే హామీ ఇచ్చామో రుణమాఫీ కూడా ఏక మొత్తంలో ఇచ్చేయడానికి వరకు బ్యాంకులతో మాట్లాడటం జరిగింది. అది కూడా సాధ్యం అయిపోతుంది. ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కలగకుండా ప్రజా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే 100% సాటిస్ఫై అయిపోయారు. వాళ్ళు ఈ రేవంత్ అన్న పరిపాలనలో ముఖ్యంగా ఆర్టీసీ బస్సు ఫ్రీ కానీ, లేకపోతే గ్యాస్ బండ తగ్గించడం కానీ, మన కరెంటు బిల్లు ఫ్రీ కానీ, అదేవిధంగా మన గృహాల మంజూరు ఇప్పుడు ఆటోమేటిక్గా 5. మీరు అన్ని చక్కగా చేస్తూనే ఉన్నారండి. అంటే మీ ప్రతిపక్షాలు అంటే ఈ 100 రోజులకు ముందు కూడా ఏవైతే ఆరోపించారో మీరు ఏవి చేయలేరు, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు కూడా హామీలు తీర్చలేరని ఎంత ఆరోపించినప్పటికీ కూడా, ఎంత వ్యతిరేకత చూపించినప్పటికీ కూడా మీరు ఒక్కొక్కటిగా హామీలను తీరుస్తూ వచ్చారు. మరి ఇప్పుడు అంటే కొంతమంది ఎంపీలు మాట్లాడుతున్నారు, కొంతమంది మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఏ దేశంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎందుకు అంటున్నారు? మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు దేశంలో వివిధ ప్రాంతాల్లో మనం తెలుగు మాట్లాడే భాష ఇది. ఇంకో దగ్గర ఉత్తర భారతంలో హిందీ మాట్లాడతారు, తమిళనాడులో తమిళ మాట్లాడతారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఆనాడు ఇందిరాగాంధీ టైంలో కూడా కాంగ్రెస్ పార్టీని బతికించిందంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటిది ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ ప్రజల రక్తంలో ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది, కాంగ్రెస్ పార్టీని ప్రతి వాళ్ళు కూడా ఆ రక్తంలో కాంగ్రెస్ పార్టీని పోషిస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేది నిద్రపోరు. కానీ దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా, మోసపూరితంగా గత 10 సంవత్సరాల క్రితం ఒక కుట్రపూరితంగా ఈ రాష్ట్రాన్ని ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు నేనే తెచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలు నమ్మించి ప్రాంతీయ పార్టీతో అధికారాన్ని చేపట్టారు. అది తప్పు అని చెప్పి నిరూపితం అవడానికి కారణం ఇప్పుడు అఖండ విజయంతో మనం కాంగ్రెస్ పార్టీ గెలవడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే నిన్నటి వరకు ఉన్నారో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వాళ్ళంతటి వాళ్ళే చెప్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ లేదండి, ఇది కల్లబోలి పార్టీ, ఇది కుటుంబ పార్టీ, ఇది నిరంకుశ నియంతృత్వ పార్టీ. ఇటువంటి కుటుంబ పార్టీలో మేము ఇన్ని రోజులు ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఇంకా ముందు కూడా ఎప్పుడు కూడా ఇటువంటి పార్టీ అనేది కనుమరుగైపోతుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీనే ప్రజాస్వామ్య పార్టీ, ఇది ప్రజల పార్టీ, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తుంది అందరి పార్టీ అని చెప్పేసి ఉద్దేశంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఇంకా త్వరలో మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అసలు ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత మీరే చూడండి, బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు, కనుమరుగైపోతుందని చెప్పి ప్రతి ఒక్కరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నీరాజనం పడుతున్నారండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా పట్టణంలో మొన్నటిసారి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. దానికి కారణం పట్టణాల్లో కాలనీల్లో అపార్ట్మెంట్స్లో బెదిరించి
టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు ఆ బెదిరింపులకు భయపడే అవకాశం లేదు కాబట్టి స్వచ్ఛంగా స్వతంత్రంగా ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయడంకం మోగిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై 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 రేవంత్ అన్న, జై జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. రేవంత్ అన్న నాయకత్వం జిందాబాద్. కవిత అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏది చెప్పమన్నారు. మేము సంవత్సరం నుండి వింటూ ఉంటే ఈడీ పీడీ వాళ్ళని నోటీస్ ఇచ్చి వారిని పిలిపించిన పోకపోవడం కారణము ఇట్లయితే వారు ఇంత కోపంతో ఉన్నారు. ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేశారు, ప్రయత్నం చేసిన మేము మా 40 సంవత్సరాల అనుభవంలో మేము చెప్తున్నాం ఏంటంటే ఇటువంటి కేసు కొత్తగా చూసాం. ఆ కవితను అయితే ఇంకా 2 సంవత్సరాల దాకా వదిలే సమస్య కనపడగచ్చింది. వారు అట్లానే ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంది. వారు చేసిన పని మీద వారు ఏదైతే లిక్కర్ పనిలో బిజినెస్లో పాల్గొన్నారో వాళ్ళు లేడీగా అసలు మన దేశంలో ఉండటానికి లేదు. అందరు లేడీస్కు అవమానం పరిచారు వాళ్ళు. కవిత చిన్న తప్పు కాదు, కవిత చేసిన తప్పులు అది వారిని 2 సంవత్సరం దాకా బయట ఇడిచబెట్టిన పాపం లేదు. ఇప్పుడు వస్తాయి మరి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఏమైనా సీట్లు వచ్చే అవకాశం ఉందా? అసలు రావు. ఒక్క సీట్ కూడా రాదు. ఎక్కడండి ఇప్పటికీ వాళ్ళని ఎంపీ క్యాండిడేటే దొరకలేదు. ఇప్పటికీ ఎంపీ క్యాండిడేట్ దొరకలేదు. ఎంపీ సీట్ బీఫామ్ ఇస్తామంటే వీడియో కొట్టుకొని వెళ్ళి ఉరికిపోతారు. మేము చెయ్యం అన్నట్టుగా. ఎక్కడ వస్తారు? ఒకళ్ళు కాంగ్రెస్లో కలిసిపోతారు. ఇంకా కొన్ని రోజులు అయితే అసలు ఒక్కళ్ళు కూడా మిగిలారు, ఎమ్మెల్యేలే మిగిలారు, ఇంకా ఎంపీ క్యాండిడేట్లు ఎక్కడ. మీకు ఎన్ని స్థానాలు వస్తాయని ఆశిస్తున్నారు? ఏది 14 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మరి ఎట్లా అనిపిస్తుంది? 100 రోజుల సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు. చాలా ఒక్కొక్కటి ఏదైతే 6 గ్యారెంటీస్ ఒక్కొక్కటి చేస్తూ 5 గ్యారెంటీస్ ఇప్పుడు పూర్తి చేసిరు. ఇలా 5 గ్యారెంటీ పూర్తి చేసిన దాన్ని ఓరలేక బీఆర్ఎస్ వాళ్ళు తల తిరిగి ఇష్టం కాదు నన్ను మాట్లాడుతారు. రాను పిచ్చిగా అయిపోతారు, పిచ్చి కుక్క లెక్క తిరుగుతారు తప్ప వాళ్ళు ఇంకా స్థానం ఉండదు ఇక ఎక్కడ కూడా. మీరేం చెప్తారు సార్? కవిత అరెస్ట్ మీద మీ స్పందన? కవిత అరెస్ట్ అసలు ఆమె అట్లా చేయకూడదమ్మా. ఆమె మీద చాలా కోపంగా ఉన్నారు అందరూ. లేడీస్ అయితే మరీ కోపంగా ఉన్నారు. అంతే, ఆమె అసలు పని చేయకూడదు, ఆమె వచ్చే అవకాశం ఉందంటారా? వచ్చే అవకాశం ఉండకూడదు ఆమె బయట ఉంటే. మరి ఇప్పుడు సంవత్సరాల నుండి వింటున్నాము ఏదైతే ఈడీ వాళ్ళని నోటీస్. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ కలిసి నాటకం ఆడుతున్నారు. కవిత అరెస్ట్ అనేది ఆమె రావచ్చు రాకపోవచ్చు అనేది విషయము బీజేపీ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది, కోర్టు మీద లేదు. అది బీజేపీ వాళ్ళు తలుచు కూడా బయటకు వస్తుంది. వాళ్ళేమో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు అందరేమో కావాలనే కక్షపూరితంగా ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే ఏకమైదంతా చేస్తున్నారు అంటున్నారు. కాదండి, ఎలక్షన్ బిఫోర్ బీఆర్ఎస్ బీజేపీ కలిసి తెలంగాణలో సీట్లు సంపాదించాలనే ఉద్దేశంతో. మీరు ఒకటే చెప్తున్నాను, తప్పు చేసింది అనుభవిస్తుందమ్మా. బయటకు వస్తుందంటారా? చెప్పలేమమ్మా. నేను కూడా అనుభవించా శివాజీలో. బోధన్ శివాజీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎన్ని స్థానాలు? పక్కా మేము 9 కొడతామమ్మా. 9 కొడతాం. 9? అది అందరు 14, 15 అంటే మీరు 9 అన్నారు. 9 అయితే పక్కా. సార్, కవిత అరెస్ట్ మీద లిక్కర్ స్కామ్ అరెస్ట్ లోనే అంటే లిక్కర్ స్కామ్ భాగంగానే అరెస్ట్ అయింది అంటున్నారు. మరి మీరు ఏం చెప్తారు కవిత అరెస్ట్ పైన? మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఈడీ రమ్మని చెప్పి కేసీఆరే పిలిచిండు కదా. ఈడీ వచ్చి అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు తప్పుడు అరెస్ట్ చేసిరు అనే మాట ఎందుకు వస్తుంది అనేది అడుగుతున్నా. ఈడీ వాళ్ళకి రమ్మని చెప్పి కేసీఆర్ వాళ్ళ నాన్ననే పిలిచిండు కదా, మరి పిలిచినప్పుడు వచ్చి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసిరు. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి కూడా ఆరోపిస్తున్నారు, ఏదైతే ఇప్పుడు మీరు 2 నేషనల్ పార్టీలు ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి మనం అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏకమై ఎన్నికల వేళ కావాలని ఇదంతా కక్షపూరితంగా చేశారు అంటున్నారు, మరి అంటూ ఆరోపిస్తున్నారు. మరి మీరు మీ సమాధానం? బీజేపీకి కాంగ్రెస్ కు ఎక్కడైనా పొత్తుందా? ఇప్పుడు 28 స్టేట్లల్లో ఎక్కడన్నా బీజేపీ కాంగ్రెస్ కు అలయన్స్ లో ఎక్కడైనా ప్రభుత్వం ఉందా? ఫస్ట్ నేను బీఆర్ఎస్ వాళ్ళకి అడుగుతున్నా. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి మన అసెంబ్లీలో చూసినాము ఏ విధంగానైతే అనైతిక పొత్తులు ఉన్నారు. ఎంఐఎంతో కూడా అనైతిక పొత్తులో ఉన్నది.
మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పొత్తు బీజేపీ వాళ్ళతో ఉన్నదో మరి మీరు చెప్పండి ఎక్కడ ఇలా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా కవిత? బయటకు ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతి అని పెట్టి బతుకమ్మలు ఆడిపించి ఆడోళ్ళతోని మగవాళ్ళతో కూడా ఆడిపించింది. మళ్ళీ అదొక పెద్ద వింత ఉన్నది. మళ్ళీ అందులో కూడా ఆడేటోళ్ళు తెలుసు మనకు. వాళ్ళు ఆమె మగవాళ్ళతో కూడా అయ్యా బిడ్డ అల్లుడు అందరు కలిసి మగవాళ్ళని కూడా ఆడిపించారు. ఇంకేడికెళ్ళి వస్తుంది? ఇప్పుడు ఆ లిక్కర్ బాటిల్ పెట్టుకొని బతుకమ్మ ఆడుకోవాలి జైల్లో. మరి ఇప్పుడు మీరు ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో? 12 నుంచి 13 స్థానాలు పార్లమెంటు మేము కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గెలుస్తాం. మరి ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కి ఎన్ని స్థానాలు? ఇక వాళ్ళు నిర్ణయించుకోవాలా. బీజేపీకి ఎన్నో, ఎంఐఎంకి ఎన్నో, బీఆర్ఎస్కి ఎన్నో, వాళ్ళు పొత్తులా వాళ్ళు అలయన్స్లు ఉన్నారు కదా, వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎట్లా అనిపిస్తుంది మరి 100 రోజుల సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు? ఏం చెప్తారు? చాలా 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 బాగుంది 100 రోజుల సెలబ్రేషను. ముందుగా ప్రశాంతంగా తెలంగాణ ప్రజలు హాయిగా నిద్రపోతున్నారు. ఎక్కడ కూడా ఈ పోలీసు వాళ్ళదో లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ ఆగడాలు ఎక్కడ లేకుండా ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఎక్కడ కూడా ఏమన్నా అవాంఛనీయంగా ధర్నాలు కానీ ఏమన్నా ప్రోగ్రాంలు అవుతున్నాయా చెప్పండి. మీరు మీడియా ఉన్నారు కదా, ఎక్కడన్నా జరుగుతున్నాయా? ప్రశాంతంగా ఉన్నదా లేదా తెలంగాణ? 100 రోజులు సూపర్గా ఉందంటారు. రేవంత్ అన్న ప్రభుత్వం సూపర్గా ఉందంటారు. ఇప్పుడు ఇంకో మాట, మొన్న జరిగినటువంటి జగిత్యాల పిఎం మోడీ సభలో కూడా ఎంపీ లక్ష్మణ్ కూడా కొన్ని సంచలన వాక్యాలు అయితే చేశారు. ఇది దేశంలో అంటే లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఎందుకు అంటున్నారు? తెలంగాణ ఇచ్చింది మేమమ్మా, తెలంగాణ ఇచ్చింది మేము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 2 సార్లు మోసము కాబడ్డారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రజల. 3వసారి ఏమన్నారు? ఆ దొంగకి ఇచ్చే బాలు దొరకిచ్చింది నయమని చెప్పి రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అంతేగాని అతను చేసి 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణను దోసుక తిన్నారు. అందుకని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చారు. మరి ఇప్పుడు మీ ప్రతిపక్షాలేమో రోజుకొకటి, కేటీఆర్ కూడా మొన్నైతే 100 అంటే మొన్న ట్వీట్లో కూడా దాదాపు ఒక 100 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. మీరు ఇచ్చినటువంటి హామీల్లో అసలు ఏవి చక్కగా నెరవేర్చారంటూ మాట్లాడుతున్నారు. మరి కాదమ్మా, మీరేం చెప్తారు? కేటీఆర్ ఒక అబద్ధాల కోరు. హైదరాబాద్లో ఎక్కడ చిన్న బొందు ఉంటే అక్కడ ఒకటి స్నాప్ పెట్టి ఫోటో పెడితే నేను ఏదో ఏమిస్తాడు. హైదరాబాద్లో వర్షాలు పడితే చిన్న పొక్క చూపిస్తే పెడతా అని చెప్పిండు. మన ఆయన పేరు జోగిన్పల్లి రమేష్ ఏమో చెట్లది బొమ్మ పెట్టుకున్నాడు. ఆయన చెట్ల కింద ఎంత స్కామ్ చేసిండు, ఈయన హైదరాబాద్లో ఎంత స్కాములు చేసిండు, ఎన్ని కుంభకోణాలు చేసిరు. ఇంకా ముందు మస్తున్నది. అందరూ కవితంబడి ఊకే బయట లోపట ఎందుకు, అందరు కలిసి కట్టకట్టుకొని లోపలికి పంపించే రోజు దగ్గర ఉన్నది. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వీళ్ళందరినీ ఒకటే గదిలా బంధించడానికి తప్పకుండా ప్రయత్నాలు ఉన్నాయి. బరాబరి ఆ దొంగతనం దొంగ సొమ్ము అంతా బయటకు తీసేది బరాబరి ఉన్నది దగ్గరలోనే, తొందర ఏం లేదు. బావమర్ది మర్దలు మామ అందరు కలిసి ఒకటే జైల్లో ఉండే రోజులు ఉన్నాయి దగ్గరలో. సార్, కవిత అరెస్ట్ మీద మీ స్పందన ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఒక బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఒకటే ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏకమై మీరంతా కావాలనే ఎలక్షన్ మూమెంట్లో జైలుకి పంపించారంటున్నారు. మరి మీరేం చెప్తారు? వైడ్యూ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు బసవరాజ్, జిల్లా కాంగ్రెస్ 2 జిల్లాల సెక్రటరీ. నేను వీరశైవ లింగ బలిజ సంఘం అధ్యక్షుడిని. గతంలో ప్రభుత్వంలో మద్యం కుంభకోణం మీద కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉండరో గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి కుమార్తె, ప్రియమైన కుమార్తె కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం తినేసిరని పెద్ద ఎత్తున పేపర్లలో కూడా వచ్చింది. దానికి అప్పుడే అరెస్ట్ అవుతారని అనుకున్నారు. రాజకీయంగా బీజేపీ వాళ్ళే ఆపినరు. ఈరోజు మళ్ళా మొత్తం వాళ్ళు ఈడీ వాళ్ళు సోదా చేసి ఏదైతే ఈ కుంభకోణం ఉన్నదో అది వెలికి తీసి వాస్తవంగా కోట్ల రూపాయలు తినేసిన మాట వాస్తవమే, ఇది కరెక్టే అని చెప్పి అన్న తర్వాతనే అరెస్ట్ చేయడం జరిగింది. దీని రాజకీయ రంగు పూయడానికి వీలే లేదు. ప్రజా డబ్బును కోట్ల రూపాయలు కొల్లగొట్టిన విషయం కవిత ఒప్పుకోవాల్సిందే. ప్రజలు కూడా అందరికి అర్థమైపోయింది ఈ దొంగ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని. ఇది గుర్తుంచుకోవాలా ఏదైనా సరే. ఈడీ విచారణ జరుగుతుంది. దానికి మరి కోర్టు ఏం అనుమతిస్తుందో తెలియదు, కానీ వస్తుందా బయట రాదా అనేది నిర్ణయించేది ఈడీ. ఎంక్వైరీ జరిగిన తర్వాత తెలుస్తుంది ఏం జరిగినా కూడా. మనం ఎట్లా చెప్పడానికి వస్తుంది?
ఆమె ఆమె ప్రూఫ్ అయింది కాబట్టి అరెస్ట్ అయింది అంతే. దీంట్లో రాజకీయ కోణం ఏం లేదు. ఇట్లా మరి ఏమనుకుంటున్నారు? మీకు మీకు ఎన్ని స్థానాలు వస్తాయని భావిస్తున్నారు? దేంట్లో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎన్ని స్థానాలు వస్తాయని మీరు ఆశిస్తున్నారు? తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 17. మాకు 12 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం మేము. మిగతా ఎందుకంటే మేము ప్రజాస్వామ్యంలో ఈరోజు మేమైతే ఏవైతే గ్యారంటీలు పెట్టినామో, ఇందిరమ్మ ఇల్లు కానీ, పింఛన్లు కానీ, మీకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయలేదు. మహిళలకు ఫ్రీ బస్, మహిళలకు 2500, డాక్రా గ్రూపులకు వితౌట్ వడ్డీతో రుణాలు ఇస్తున్నాం. ప్రజల ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం కాబట్టి మాకు ఏం భయం లేదు. మాకు 12 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఎట్లా అనిపిస్తుంది మరి? 100 రోజులు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, 100 రోజుల సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు, ఏం చెప్తారు? 100 రోజుల సెలబ్రేషన్ ప్రజలతోనే చేసుకోబోతున్నాం మేము. ఎందుకంటే మేము అన్ని సీట్లు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సీట్లు బీజేపీకి పోవచ్చు. బీఆర్ఎస్కు ఇప్పుడు మీకు బీజేపీ గట్టి పోటీ ఇస్తుందా? బీజేపీ గట్టి పోటీ మాకేం కాదు. బీజేపీ అనే పార్టీ మాకు గట్టి పోటీ ఏం కాదు. మాకు ప్రజలు మా మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చింది. ఎంపీ సీట్లు కూడా మేము కైవసం చేసుకోబోతున్నాం.